హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మీలో ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా అంటే ఇష్టం? సో నా స్టైల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే కంఫర్టబుల్ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశానమాట. సో మీరు కూడా చూసేయండి, ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్ కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ ఒక బౌల్లో మైదాని, కార్న్ఫ్లోర్ని ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకోండి. మైదా 1/2 కప్ అంటే కార్న్ఫ్లోర్ 1/2 కప్. అలాగా మీ క్వాంటిటీకి తగ్గట్టు 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దానికి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయకుండా ఓన్లీ వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకొని వేసానమాట. ఏదైనా మసాలాలు ముందుగా స్టోర్ చేసుకోవడం కంటే కూడా అప్పటికప్పుడు దంచుకుంటేనే ఆ ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, మన దోశ బ్యాటర్ అంత పల్చ కన్సిస్టెన్సీ కాదు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. పీస్కి అయితే కరెక్ట్గా మన బజ్జీ పిండి ఉంటుంది కదా, అలాగ కలుపుకుంటే సరిపోతుంది. కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ముందుగా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్లారెట్స్ వేసుకున్నాను. కాలీఫ్లవర్ని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్. ఆ కాలీఫ్లవర్ ముక్కలు చాలా చల్లారిపోవాలి. వేడిగా వేశారు ఇలాగ బ్యాటర్లో అంటే ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది, చల్లగా అయిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం బ్యాటర్లో మిక్స్ చేసుకొని ఈ లోపల ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కాలీఫ్లవర్ని ఫ్రై చేసేసుకున్నాము అంటే కలర్తో పాటు చాలా క్రిస్పీగా వేగుతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీ కావాలి అనుకుంటే డబల్ బాయిల్ కూడా చేయొచ్చు. మొత్తానికి నేను తీసుకున్న బాండి ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట స్ట్రీట్ స్టైల్ ఫుడ్కి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మరి ఎక్కువ పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకోకుండా కొన్ని పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వేగుతాయి. చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు ఏంటి బీటెక్ వరకు కూడా ఎగ్జిబిషన్కి వెళ్తే ఇలాంటి గోబీ 65 పౌడరు, గోబీ మంచూరియా పౌడర్ అని చెప్పి చూస్తూ ఉంటాం కదా, అవి కంపల్సరీ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టం గోబీ అంటే. సో అలా గోబీని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, క్యాప్సికము, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఏమున్నా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే కచ్చాబచ్చాగా దంచుకున్న తెల్లుల్లిపాయ అండ్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ మంచూరియా చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే చేయాలి, లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. సాసెస్ వచ్చేటప్పటికి నేనేం యూస్ చేశానంటే 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 to 3 స్పూన్స్ టొమాటో కెచప్ యాడ్ చేసుకున్నాను. సాసెస్ వేగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్నాం కదా గోబీ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాస్ వచ్చేటప్పటికి 1/2 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అస్సలు యూస్ చేయలేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ సాస్ వేసాను కదా అందుకని. వైట్ పెప్పర్ పౌడర్ లేని వాళ్ళు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. కరివేపాకు మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ రాదనమాట. దించబోయే ముందు కొత్తిమీరతో పాటు కరివేపాకు యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్ వస్తుంది. మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా స్ట్రీట్ స్టైల్ కన్ఫర్మ్. అజినామోటో అవన్నీ ఏం యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో నా స్టైల్లో గోబీ మంచూరియా చూసేసారు కదా, చాలా బాగుంది. చాలాసేపు అయినా కూడా చాలా క్రిస్పీగా కూడా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.